అక్కడ ఈ తిరిగే పరిభ్రమణలో హద్దు దాటి రావటానికి లేదు. కొంచెం దగ్గర అయిందా అవుట్, దూరమైన అవుట్. ఏ ప్రదేశం అయితే దానికి నియమించాడో అందులోనే తిరగాలి అది. అలాగే సూర్యుడు కొంచెం ముచ్చటపడి ముందుకు వచ్చిన, సూర్యగ్రహం కొంచెం ముందు, సూర్య నక్షత్రం ముందుకు వచ్చిన అది డేంజరే. సూర్య నక్షత్రం ఉన్న ప్లేస్లో అది ఉండాలి, భూమి ఉండాల్సిన ప్లేస్లో ఇది ఉండాలి, చంద్రుడు అనే గ్రహం ఉండాల్సిన ప్లేస్లో అది ఉండాలి. అట్లా ప్రతి దానికి ప్లేస్ నిర్ణయించి అందులో పెట్టాడు. నాకు అర్థం కాదు, మీరు విషయంలోకి వెళ్ళి చూడండి, చంద్రమండలం మీదకి వెళ్ళి భూమిని చూస్తే శూన్యంలో వేలాడుతున్నట్టుంది బంతిలాగా. కరెక్ట్గా అది అక్కడ ఏ ఆధారం లేకుండా ఎలా నిలబడింది? మన బాడీలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, రకరకాల అణువు పరమాణువుల సమ్మేళనం మన బాడీ నిర్మాణం, టోటల్ ప్రపంచ నిర్మాణం. ఇవన్నీ కూడా మన బాడీలో ఒక రాయిని పేర్చి ఒక ఇల్లు కట్టినట్టుగా ఈ దృశ్య ప్రపంచాన్ని మనందరినీ కట్టాడు దేవుడు. ఇందులో ఏదో ఒక్కటి విచ్ఛిన్నమైనా సరే మొత్తం వినాశనం అవుతుంది. దీనికి నియమించిన ప్లేస్లో అది కరెక్ట్గా ఉంటేనే దృశ్య ప్రపంచం అలా నిలబడుతుంది, లేకపోతే మొత్తం శూన్యంగా మారిపోతుంది. అసలు అలా పట్టుంచడానికి ఆధారం ఏంటి? శూన్యంలో ఇవన్నీ వేలాడుతున్నా కూడా వాటి స్థానాలు కదలకుండా అవి అక్కడే ఉండడానికి, అక్కడే పరిభ్రమించడానికి, నిర్ణీత కక్షల్లో తిరగటానికి ఆధారం ఎవరు? మనం ఏమనుకుంటాం, తండ్రి అక్కడే ఉన్నాడు, తండ్రి ఈ భూ సంబంధమైన వ్యక్తుల విషయాలు ఇన్వాల్వ్ అవ్వడని మనం అనుకుంటాం. కానీ తండ్రి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఉదాహరణకి మీరు యెషయా గ్రంథం 42వ అధ్యాయం మీరు చూడండి, అక్కడ తండ్రి మాట్లాడతాడు కుమారుని గురించి. చూడండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతని యందు ఎవరిని కూర్చిన ప్రవచనం ఇది? లూకాసు వార్త 4లో మీరు చూస్తే యేసు ప్రభు చేతికి గ్రంథం ఇవ్వబడినప్పుడు ఆయన గ్రంథం విప్పగా యెషయా గ్రంథం ఇప్పుడు నేను చూపించిన చోటు ఆయన కనబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన తన వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకి గ్రంథం ఇవ్వబడింది. గ్రంథపు చుట్టూ ఆయన విప్పినప్పుడు అందులో ఆయనను గూర్చిన ప్రవచనం వచ్చింది. ఇదిగో మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు అక్కడ ఉన్నటువంటి యూదులతో అన్నాడు. ఆ లేఖనం మీరు ఒకసారి చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయంలో 18వ వచనం చదువు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. సేమ్ ఇదే మాట అక్కడ యెషయా గ్రంథంలో ఇప్పుడు మీరు చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అదిగో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, అక్కడ చదివారు ఇందాక. ఇక్కడ ఏమన్నాడు? అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకును న్యాయమును కనపరచును, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతను విరువడు, మకమకలాడుచున్న అవిసందర్భం ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును, భూలోకమున న్యాయమును స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును, ఆకాశమును సృజించి వాటిని విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, దాని మీదున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గుడ్డివారి కనులు తెరచుటకు. ఇందాక అక్కడ ఏం చదివారు? లూకాసు వార్త 4లో మీరు గుడ్డివారి కనులు తెరచుటకును, బీదలకు సువార్త ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అదుగో ఇక్కడేముంది? గుడ్డివారి కనులు తెరచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలకు తెచ్చుటకును, యెహోవాకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచన వాక్ అది. అక్కడ యేసు ప్రభుని గురించి తండ్రి మాట్లాడుతున్నాడు. అంటే లేఖనాలలో తండ్రి స్వరం ఉంది, కుమారుడి స్వరం ఉంది, పరిశుద్ధాత్మ స్వరం ఉంది. ఓకేనా? అర్థం కాలేదా? లేఖన రచనలో తండ్రి మాటలు కొన్ని ఉన్నాయి, కుమారుడు మాటలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ మాటలు కూడా ఉన్నాయి. అంటే ముగ్గురు మాట్లాడారు. ఓకేనా? దైవత్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడారు. రైట్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సృష్టి నిర్మాణంలో కూడా
ముగ్గురి పాత్ర ఉంది. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఒక్క మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అంటే సహజంగా ప్రారంభం అనే అర్థం వస్తుంది. కానీ మీకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు తన్ను గూర్చి తాను నేను అల్ఫాను ఒమేగయును అయి ఉన్నానని చెప్పాడు. అంటే మీ క్లియర్గా అర్థం కావడానికి యేసు ప్రభు తన్ను గూర్చి తాను ప్రకటన గ్రంథంలో ఏం చెప్పుకున్నాడంటే, నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. ఆదియు అంతము. ఇప్పుడు ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు దేని యందు సృజించాడంట? భూమి ఆకాశం. ఆది యందు. ఆది యందు అంటే ఆది అనేది ఒక కాలమే కాదు, ఆది అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే ఈ చరాచర జగత్తు మొత్తానికి దేవుడు ఈ నిర్మాణం అంతటికి అణువులను వాడాడు. పరమాణువులను వాడాడు. ఇప్పుడు కనబడుతున్న దృశ్య ప్రపంచమంతా కూడా కంటికి కనబడని పదార్థము చేత నిర్మించబడింది. కనబడి సృష్టి అంతా కూడా కంటికి కనబడని పదార్థము చేత, కంటికి కనబడని దాని చేత నిర్మించబడింది. ఈ కనబడుతున్న ఈ దృశ్యం అంతా కూడా. ఇప్పుడు మన శరీరం ఉంది. చనిపోయినప్పుడు ఈ బాడీని మట్టిలో పెడితే ఇది పరమాణువులుగా విచ్ఛిన్నం అయిపోయింది. దీని ఆకృతి కోల్పోయింది. అంటే ఇప్పటిదాకా జీవం ఉన్నంత వరకు ఈ పరమాణువులన్నీ కూడా అట్ట పట్టి ఉంచబడ్డాయి. ఆ జీవాత్మ వెళ్ళిపోయినప్పుడు ఈ దేహం అంతా కూడా ఛిద్రమై పరమాణువుల రీతిలో మొత్తం కూడా ఛిద్రం అయిపోయి దాని ఆకృతి, దాని పొజిషన్ మొత్తం మారిపోయింది. ఎంతమందికి తెలిసి సంగతి? మట్టిలో పెడితే అంతే ఉంటుందా? మారిపోయిద్దా? దేవునికి స్తోత్రం. అంతేకాదు, మీరు విశ్వాన్ని మీరు దృష్టిస్తే నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు, మిల్కీవేస్, అలాగే నక్షత్ర కుటుంబాలు, గ్రహాలు అన్నీ కూడా కోటాను కోట్లుంటాయి విశ్వంలో. మళ్ళీ దేని ప్లేస్లో అది ఉంటుంది. ఏది ముందుకు కానీ వెనక్కి కానీ కదలడానికి లేదు. దాని హద్దులు దాటి దానికి నియమించబడినటువంటి కక్షలలోనే అవి తిరగాలి. అర్థమైందా? వాటికి కేటాయించినటువంటి ప్రదేశాల్లోనే అవి తిరగాలి. ఏ ఒక్కటి ఇంకో దాన్ని ఢీ కొడితే అది ఇంకో దాన్ని ఢీ కొట్టి, అది ఇంకో దాన్ని ఢీ కొట్టి మొత్తం విస్ఫోటనమే జరిగింది. ఇప్పుడు ఎక్కడ దాకా వద్దు, సూర్యుడు ఒక నక్షత్రం అనుకుందాం సైన్స్ ప్రకారం. మనం భూమి కొంచెం దగ్గరకి వెళ్ళింది అనుకో, భూమి కాలి బూడిదైపోయింది. అలాగని కొంచెం వెనక్కి వచ్చింది అనుకో, దూరం జరిగింది అనుకో, మంచుగా గడ్డగట్టిపోతుంది. కరెక్ట్గా ఏ లెంత్లో ఉంటే భూమి మీద ప్రాణికోటి బ్రతకడానికి ఇది అనుకూలంగా ఉంటుందో అంత లెంత్ని సూర్యునికి భూమికి ఎడం చేసి పర్ఫెక్ట్గా పెట్టాడు. అండ్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దానికి నియమించిన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను ఒక్క రౌండ్ తిరగడానికి 24 గంటల టైం పట్టింది. అలాగే భూమి ఒక్క రౌండ్ తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? అర్థం కాల. సంవత్సర కాలం. తన చుట్టూ తను తిరగటానికి రోజు పడుతుంది, 24 అవర్స్. ఒక రౌండ్ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 360 నుంచి 65 రోజుల కాలం పడుతుంది. అక్కడ ఈ తిరిగే పరిభ్రమణలో హద్దు దాటి రావటానికి లేదు. కొంచెం దగ్గర అయిందా అవుట్, దూరమైన అవుట్. ఏ ప్రదేశం అయితే దానికి నియమించాడో అందులోనే తిరగాలి అది. అలాగే సూర్యుడు కొంచెం ముచ్చటపడి ముందుకు వచ్చిన, సూర్యగ్రహం కొంచెం ముందు, సూర్య నక్షత్రం ముందుకు వచ్చిన అది డేంజరే. సూర్య నక్షత్రం ఉన్న ప్లేస్లో అది ఉండాలి, భూమి ఉండాల్సిన ప్లేస్లో ఇది ఉండాలి, చంద్రుడు అనే గ్రహం ఉండాల్సిన ప్లేస్లో అది ఉండాలి. అట్లా ప్రతి దానికి ప్లేస్ నిర్ణయించి అందులో పెట్టాడు. నాకు అర్థం కాదు. మీరు విషయంలోకి వెళ్ళి చూడండి, చంద్రమండలం మీదకి వెళ్ళి భూమిని చూస్తే శూన్యంలో వేలాడుతున్నట్టుంది బంతిలాగా. కరెక్ట్గా అది అక్కడ ఏ ఆధారం లేకుండా ఎలా నిలబడింది? మన బాడీలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అని రకరకాల అణువు పరమాణువుల సమ్మేళనం మన బాడీ నిర్మాణం, టోటల్ ప్రపంచ నిర్మాణం. ఇవన్నీ కూడా
మన బాడీలో ఒక రాయిని పేర్చి ఒక ఇల్లు కట్టినట్టుగా ఈ దృశ్య ప్రపంచాన్ని మనందరినీ కట్టాడు దేవుడు. ఇందులో ఏదో ఒక్కటి విచ్ఛిన్నమైనా సరే మొత్తం వినాశనం అవుతుంది. దేనికి నియమించిన ప్లేస్లో అది కరెక్ట్గా ఉంటేనే దృశ్య ప్రపంచం అలా నిలబడుతుంది, లేకపోతే మొత్తం శూన్యంగా మారిపోతుంది. అసలు అలా పట్టుంచడానికి ఆధారం ఏంటి? శూన్యంలో ఇవన్నీ వేలాడుతున్నా కూడా వాటి స్థానాలు కదలకుండా అవి అక్కడే ఉండడానికి, అక్కడే పరిభ్రమించడానికి, నిర్ణీత కక్షల్లో తిరగటానికి ఆధారం ఎవరు అంటే, ఇవన్నీ వేటికి నిర్ణయించబడిన కక్షల్లో అవి ఉండి తిరగటానికి, కక్షలు అంటే ప్రదేశాలు అండి, ప్లేస్లు, ఏ ప్లేస్లో ఏది ఉండాలో అది ఉండి అలాగ తిరగటానికి, శూన్యంలో ఉన్నవి ఇవన్నీ అలా ఉండటానికి ఆధారం ఏంటంటే దేవుడే. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభువే. ఇది కొలసై పత్రిక 1:15 సాక్ష్యం ఇస్తుంది, యేసయ్యేనని. సమస్తము ఆయన ద్వారా, ఆయన యందు, ఆయన నిమిత్తం సృజించబడెను. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారా, ఆయన యందు అంటే ఇప్పుడు ఈ విశాల విశ్వం అంతా కలిపి నిర్మాణం చేయటానికి ఒక ఇల్లు కట్టాలంటే ప్లాట్ఫామ్ కావాలి కదా. ప్లాట్ఫామ్ అనేది ఆధారం లేకుండా ఇల్లు ఎడగడతా, శూన్యంలో కడతామా? అట్లాగా ఈ విశాల విశ్వం మొత్తాన్ని కట్టడానికి దేవుడు సిద్ధపరచుకున్న ప్లాట్ఫామే, ఆధారమే మన యేసయ్య. అందుకే సమస్తము ఆయన యందు సృజింపబడెను అనుంది. ఇప్పుడు సమస్తము ఆయన యందు సృజింపబడెను అనే మాట కొలసై 1:15 ఒక్కసారి మీరు చదివితే నేను ఆదికాండం 1:1కి వెళ్తాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. అక్కడ సర్వము ఆయన యందు, ఇప్పుడు ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన యందు సృజింపబడెను. ఓకేనా? దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, ఆఖరికి ప్రభుత్వం సింహాసనాలతో సహా సమస్తము ఆయన యందు సృజింపబడెను. ఇప్పుడు ఆదికాండం 1:1 మళ్ళీ మీరు మొదలు పెట్టండి, కొంచెం చదవండి. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు చెప్పండి, ఆది అంటే ఎవరు? ఇప్పుడు చదివారుగా 1:15 కొలసైలో సమస్తము ఆయన యందు సృజింపబడింది. ఇప్పుడు ఆది అన్న దగ్గర ఎవరు ఉండాలి? ఆయన. ఓకేనా? నంబర్ 1 దేవుడు, నంబర్ 2 కుమారుడు. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇప్పుడు చూసారా? అంటే సృష్టి నిర్మాణానికి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేశారు. కనపడుతుంది అక్కడ. తర్వాత దేవుడు వాక్కు పలికాడు, సమస్తము ఆ విధంగా నిర్మించబడింది. ఓకేనా? రైట్. ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారా లేదా? ఒకవేళ ఆది అనేది నీకు బాగా చుట్టు తిరిగి రావాలనుకోండి, ఆయన వాక్కు పలికిన వాక్కు చొప్పున అలాగున జరిగెను. అవునా? తండ్రి ఏదైతే పలికాడో దాన్ని కుమారుడు వచ్చి నెరవేర్చాడట సమస్తం. ఇది సామెతల గ్రంథం 8లో ఆయన భూమిని నిర్మాణం చేసేటప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను అన్నాడు. అంటే తండ్రి ఏది ఇచ్చేయిస్తాడో దాన్ని నేను రెడీ చేస్తాను. ఇది సామెతలు 8లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమికి పునాదులు వేసింది ఎవరు? ఆయనే, యేసయ్యే. ఏబు గ్రంథం 38లో ఏబుతో మాట్లాడతాడు. 38:7లో భూమికి పునాదులు వేశాడని ఆయన గురించి మాట్లాడుంటాడు. చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 38:7. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు అది దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇక్కడ ఏబుతో మాట్లాడుతున్నవాడు యేసయ్యేనండి. ఏబుతో మాట్లాడుతున్నవాడు యేసయ్యే. ఎందుకంటే ఈయన ఏం చెప్పుకుంటున్నాడు? భూమికి పునాదులు వేశాను నేను అని చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు మీరు సామెతల గ్రంథం 8లోకి రండి. 30వ వచనం, 29వ వచనం నుంచి చదువునాను. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు
ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, ఉమ్, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, ఆ, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. అది ప్రధాన శిల్పి అంటే అసలు మూల కథానాయకుడు, అదంతా కూడా నెరవేర్చిన వాడు. ఇది ఇలా అన్నప్పుడు మొత్తాన్ని కూడా రూపుదిద్దిన వాడు యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మరికొన్ని చోట్ల కూడా మీకు ఇంకొక చోట కూడా చూపిస్తాను, భూమికి పునాది వేసింది ఈయనే అనడానికి. ఒక్కసారి యెషయా గ్రంథం మీరు చూసుకోండి, 48:12 నుంచి చదవండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, యెషయా గ్రంథం 48:12 నుంచి చదువుతున్నాడు, చూడండి. నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసెను. అద్దు నా హస్తమే భూమికి పునాది వేసిందన్నాడు. అక్కడేమన్నాడు? భూమికి పునాదులు వేసిన వాడను నేను. ఏబు గ్రంథంలో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఓకేనా? సామెతలు ఏమన్నాడు? ఆయన భూమికి పునాది వేసినప్పుడు ఆయన దగ్గర ప్రధాన శిల్పినై ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్న? యెషయా గ్రంథం 48:12లో యేసయ్యే. ఎందుకంటే 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏమన్నాడు? 12వ వచనం తర్వాత భూమికి పునాది వేసింది నా హస్తమే అన్నాడు కదా. ఎవరు ఈయన కిందికి చదువుతూ 16వ వచనం దగ్గరికి వస్తే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అయితే అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అద్దుకో, పైన మాట్లాడుతుంది యెహోవా. ఆ యెహోవా ఏమంటున్నాడో తెలుసా? భూమికి పునాది వేసింది నా హస్తమే అని చెబుతూ కిందికి వచ్చి, అయితే ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. ప్రభువుకు యెహోవా అంటే తండ్రి, ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. తండ్రి పరిశుద్ధాత్మ కలిపి నన్ను పంపారన్నాడు. ఎవరైనా మొదటి వాడట కడపటి వాడట, ఆయన హస్తమే భూమికి పునాది వేసిందట. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథము 1:18లో మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పాడు. వీళ్ళకి యేసు ప్రభు, కొంతమంది అంటారు 2000 ఏళ్ల క్రితం వచ్చాడు, 2000 ఏళ్ల క్రితం వచ్చాడు. పాత నిబంధనలో యెహోవాగా అని పిలువబడిన వ్యక్తి కూడా చాలా చోట్ల యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఒకదానికోటి లింక్ చేసుకుంటే కానీ మనకి మ్యాటర్ బయటికి రా. టోటల్గా ఇప్పుడు ఈ రిఫరెన్స్లన్నీ చదువు లేని వాళ్ళకి అర్థం కాదులే, కానీ చదువుకున్న వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, చదువు లేని వాళ్ళకి హింసలాగా ఉంటుంది. కాబట్టి ఇక ఫైనల్గా పాయింట్కి వస్తాను నేను. స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో సృష్టిని నిర్మించినప్పుడు సృష్టి కార్యములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేశారు. ఓకేనా? అలాగే సృష్టి విమోచన కార్యంలో కూడా ఇప్పుడు సృష్టిని చేశాడు, సృష్టి పాపంలో పడింది. ఇప్పుడు సృష్టిని విమోచించాలి పాపం నుంచి. తండ్రి ఉద్దేశాన్ని బయలుపరిచాడు, కుమారుడు బలియాగమై తండ్రి చిత్తం నెరవేర్చి ఎల్లరికూ కూడా పాప విమోచనార్థమై సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. తిరిగి లేచి తండ్రి యొద్దకు చేరాడు. ఓకేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ తన పని మొదలుపెట్టాడు. ఆయన కుమారుడు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఇప్పుడు సీన్లోకి ఎవరు వచ్చారంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆ సిలువను ప్రకటింపజేసి, యేసు సిలువను గూర్చి ప్రచారం చేసి ప్రకటింపజేసి విశ్వసించిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేసి, యేసుక్రీస్తు రెండవ రాకడికి వీరిని సిద్ధపరిచి వీళ్ళందరినీ కూడా ఒక గుంపుగా సమకూర్చి యేసు రాకడకు ఒక మహాజనమును సంఘటితపరిచి ఆయనకు అప్పగించడానికి పరిశుద్ధాత్మ ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్లో ఉన్నాడు, సీన్లో ఆయన ఉన్నాడు. సృష్టి నిర్మాణంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పాత్ర, సృష్టి విమోచన ప్రణాళికలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పాత్ర. బైబిలు గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధనలో చాలా ప్రవచనాలు, చాలా విషయాలు తండ్రిని చూపిస్తాయి, కుమారుని చూపిస్తాయి, పరిశుద్ధాత్మను చూపిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దైవత్రిత్వంలో ముగ్గురు కూడా
సమాన హోదా, గౌరవం, విలువలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు గనక ఏ సేవకుడైనా విశ్వాస అయినా ఎవ్వరూ కూడా ఒకరిని హెచ్చించి మాట్లాడటం, ఒకరిని తృణీకరించి మాట్లాడటం అనే తప్పు చెయ్యకూడదు అనే విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఇప్పుడు ప్రయత్నం చేశాను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వారే ఒకరినొకరు తృణీకరించుకోలేదు, ఒకరినొకరు హెచ్చించుకున్నారు, ఒకరినొకరు ఘనపరుచుకున్నారు. అది దైవత్రిత్వంలోని సౌందర్యం. దాన్ని అర్థం చేసుకొని నువ్వు కుమారుణ్ణి ఘనపరిచినా తండ్రికి సంతోషం, తండ్రిని ఘనపరిచినా కుమారుడికి సంతోషం, పరిశుద్ధాత్మని ఘనపరిచినా ఇద్దరికి సంతోషం, ఇద్దరిని ఘనపరిచినా పరిశుద్ధాత్మ ఫీల్ అవ్వడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదని ఆయనకి సంతోషం. కాబట్టి ఇందు మూలంగా ఫస్ట్ 50 మందికి తెలియజేయటం ఏమనగా, దేవుళ్ళో లేని వైరుధ్యాలు మనం కల్పించి అనవసరంగా శాపగ్రస్తమైన మాటలు, క్రియలు చేయకూడదు, అనకూడదు. చెవులు గలవాడు దైవస్వరం వినుగాక.